హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. తమ్నైల్ చూసే ఉంటారు. అబ్బాయికి ఏమైంది? అబ్బాయి అవుట్. శనివారం నాగ్ సారు బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అనబోతున్నారా? బిగ్ బాస్‌నే ఎదురిస్తున్నాడా? అసలు అభయ్ కోపం ఎవరి మీద? అభయ్ ఎవరి మీద అలిగాడు? ఇది మన టాపిక్. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అభయ్ మొన్న ఒక టాస్క్ ఓడిపోయిన దగ్గర నుంచి, బెలూన్ టాస్క్ ఓడిపోయిన దగ్గర నుంచి అభయ్‌లో చాలా మార్పొచ్చింది. కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నిరాశ, నిస్పృహ వచ్చేసింది. నేనింక ఆడను అని చెప్పాడు. ఆ రోజు సంచాలకుడి నిర్ణయంతో కొంత అన్‌సాటిస్ఫైడ్ అయ్యి, సోనియా నేను సంచాలకుడిని ఏమి అంటలేదు. కానీ ఇక నేను బిగ్ బాస్ మీరు పెట్టిన ఆటలు నేనేం ఆడను. ఫిజికల్‌గా గానీ, అగ్రెసివ్‌గా ఆడను. సో, ఒక రకంగా చెప్పాలి చేతులు ఎత్తేసాడని చెప్పాలి. నిన్న టాస్క్ కూడా గివ్ అప్ అని చెప్పాలి. యష్మి ప్రేరణ బ్రహ్మాండంగా ఆడినా, చాలా కష్టపడ్డా, వాళ్ళకంత సపోర్ట్ అభయ్ నుంచి రాలేదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే మనకు కలిగింది. అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్‌గా బిగ్ బాస్‌ని ఎదురిస్తున్నాడా? అంటే కిచెన్‌లో వచ్చిన టైమింగ్స్ మార్పులు కావచ్చు, అలానే కొన్ని టాస్కులు వ్యవహారాలు కావచ్చు, డైరెక్ట్‌గా బిగ్ బాస్‌ని అసలేంది ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారనో, లేకపోతే సాడిస్ట్‌గా సైకోలా బిహేవ్ చేస్తున్నారనో, డైరెక్ట్ కొన్నిసార్లు తన యొక్క ఫ్రస్ట్రేషన్‌ని డైరెక్ట్‌గా బిగ్ బాస్ మీదే సో మాట కొంత దొల్లుతుందా? అసలు ఏమైంది అబ్బాయి? ఆ రోజు ఓడిపోవడానికి గల ఒక చిన్న టాస్క్ ఓడిపోయేసరికే నిన్న కొంత టాస్క్‌లో మనీ కొంత ఎమోషనల్ అయితే ఇలాంటివి చాలా అవకాశాలు వస్తాయి మనకి. ఇదే కాదు ఆట, ఇంకా చాలా ఉంది. ఈ ఒక్క టాస్కే కాదని మోటివేట్ చేసిన అభయ్ మరి తనను తాను ఎందుకు మోటివేట్ చేసుకోలేకపోతున్నాడు? అసలేంటి అభయ్ కోపం ఎవరి మీద? అభయ్ ఎందుకు అలిగాడు? అభయ్ ఎందుకు బయటికెళ్తానికి కూడా సిద్ధపడ్డాడు? టాస్క్‌లు అసలు ఎందుకు ఆడతలేదు అభయ్? ఫస్ట్‌లో చాలా డీసెంట్‌గా, కామ్‌గా, న్యూట్రల్‌గా ఉన్న అభయ్ ఒక్కసారి నామినేషన్‌లో మణికంఠతో చేసిన ఒక పాయింట్‌తో హైలైట్ అయ్యాడు. టాస్క్‌లు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. మాటలు బాగా మాట్లాడుతున్నాడు. నిఖిల్‌కి గట్టి పోటీ నేనే అందరూ అనుకునే స్థాయికి తీసుకొని వచ్చాడు. అలాంటి అభయ్ చిన్న చిన్నగా తనలో ఉన్న కొన్ని ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కొంత ఓటమిని తీసుకోకపోయే విధానం కావచ్చు. అంటే తన సంచాలకుడి నిర్ణయాన్ని కావచ్చు, లేదా తన ఆట నేనే చేసింది కరెక్ట్ అంటం గానీ, లేదా తనకి నచ్చకపోవటం మూలంగా గివప్ ఇచ్చే విధానం, ఒక కొత్త యాటిట్యూడ్‌ని మనం చూస్తూ ఉన్నాము. కన్ఫర్మ్‌గా దీని మీద నాగసారి శనివారము పక్కాగా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఫైర్ అయ్యే అవకాశం అంటే నంబర్ 1 బిగ్ బాస్ నిర్ణయాలని ఎదిరించటము. లేదు బిగ్ బాస్ యొక్క నిర్ణయాలను తప్పుబడటము. సో, ఇది అది అసలు సహించరాని నేరం అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా బిగ్ బాస్ కన్ఫర్మ్‌గా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత బీబీ టీమ్ తీసుకుంటది. సో, ఆటలో భాగంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. నో డౌట్ అందులో. కానీ ఆ నిర్ణయాల వల్ల ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ మీకు ఇబ్బంది కలుగుతుంది వెంటనే అనంగానే దానికి ఆల్టర్‌నేట్‌గా మళ్ళీ వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం, దానికి తగ్గట్టుగా తగిన మార్పులు తీసుకురావడం అన్నది మనం గత అన్ని సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎక్కడా కూడా ఓవర్ ద బోర్డ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు. అలాంటిది బిగ్ బాస్ నిర్ణయాలను వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం కన్ఫర్మ్‌గా శనివారం నాగసారి చేత మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఆ రోజు గట్టిగానే కనపడుతుందా? అలానే గివ్ అప్ ఇవ్వడం ఏంటసలు? ఆ రోజు ఆటలో సంచాలకుడిదే తుది నిర్ణయం అని తెలిసినప్పుడు సోనియా అని ఒక్క మాట కూడా అనకుండా అది బిగ్ బాస్ మీద అనడం ఏంటి? అంటే సోనియాని అనాలని కాదు. ఇప్పుడు నీ కోపం ఎవరి మీద? సంచాలకుడి మీద. నువ్వు సంచాలకురాలి మీద ఫైట్ చేయొచ్చు. సంచాలకుడిదే తుది నిర్ణయం అయినా కూడా ఆ నిర్ణయాన్ని తప్పుపెట్టే అధికారం నీకున్నది. నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వచ్చు. తనకి 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 తన మీద వాదించొచ్చు. నీది రాంగ్ డెసిషన్ అని చెప్పేసి నువ్వు కొట్లాడొచ్చు, అరవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది నీకు సోనియాకి సంబంధించిన వ్యవహారం. తర్వాత మళ్ళీ మీరు ఒకటవుతారు. అంతే తప్ప దానికి కారణం బిగ్ బాసేనని, సంచాలకుడు అలాంటి నిర్ణయాలు ఇవ్వటం మూలంగానే నేను బాధపడ్డానని చెప్పేసి, ఇక ఇలాంటి టాస్క్‌లు పెడతాం ఎందుకు? నేను ఇక టాస్క్‌లే ఆడను, బయటికెళ్తే వెళ్తాను అనే ఒక నిర్ణయం తీసుకోవటం అది ఎంతవరకు కరెక్టు? అది స్పోర్టింగ్ స్పిరిట్ కాదు గదా! అంటే ఆ రోజు ఒక చిన్న టాస్క్‌కే అంత ఇదవ్వాల్సిన అవసరం లేదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. తనను తాను మిగతా వాళ్ళకి మోటివేషన్ చేసే అభయ్ తనను తాను ఎందుకు మోటివేట్ చేసుకోలేకపోతున్నాడు? తన ఫ్రస్ట్రేషన్‌ని సోనియా మీద తెచ్చుకోకుండా బిగ్ బాస్ మీద ఎందుకు తెచ్చుకుంటున్నాడు? సరే అది ఎందుకు తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేశారు? తర్వాత టాస్కుల్లో అందరూ అంత కష్టపడి ఆడుతుంటే, ఓ పక్క నిఖిల్ టీమ్ కావచ్చు, అటుపక్క సోనియా గానీ, నైనిక గానీ, లేకపోతే కిరాక్ సీత గానీ, అటుపక్క విష్ణుప్రియ గానీ, విష్ణు గానీ, ఇటుపక్క వీళ్ళ టీంలో ముఖ్యంగా యష్మి ప్రేరణ అసలు తగ్గేదే రౌడీ బేబీస్ అనమాట.
అంత కష్టపడి ఆడారు. వాళ్ళని నిలదీశారు, వాళ్ళు తలపడ్డారు వాళ్ళతో, వాళ్ళని ఆపారు, వాళ్ళ దగ్గర దొంగతనం చేశారు, అరిచారు, తిట్టారు, తిట్టించుకున్నారు, కింద పడ్డారు, తోశారు. అంత గట్టిగా ఆడిన వాళ్ళ ఇద్దరికి ఒక మోరల్ సపోర్ట్ టీం నుంచి ఎందుకని రాలేదు? అందులో ముఖ్యంగా మేల్ పవర్ ఎక్కువ ఉంది. అవతల టీంలో కేవలం నిఖిల్ అలానే పృథ్వీ మాత్రమే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఇక్కడ ఒక నబీల్ బయటకు వచ్చేసినా మణికంఠ ఉన్నాడు, ఓమాదిత్య ఉన్నాడు, నువ్వు ఉన్నావు, మీకన్నా బలంగా ఆడే యష్మి ప్రేరణ ఉన్నారు, ముగ్గురు మేల్స్, ఇద్దరు భయంకరంగా ఆడే లేడీస్ ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్గా ఎందుకని చేయలేకపోయాడో, నిరాశకి వెళ్ళిపోయి చాలా సాధు జంతువుగా, లేకపోతే నేను ఫిజికల్గా వెళ్ళను, నేను ఫెయిర్ ఆడుతున్నాను అని ఏమన్నా చూపించడానిక? అంటే నేను కరెక్ట్గా ఆడుతున్నాను, అవతల వాళ్ళు అసలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, ఫిజికల్గా వెళ్తున్నారు, దీన్ని అడ్డుకోవడం లేదు బిగ్ బాస్, కన్ఫర్మ్గా దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి శనివారము అని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ రోజు అలా డల్గా ఉన్నాడా? సో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది తప్పు అసలు. ఎందుకంటే టాస్క్ అయిపోయింది, అట్లా క్లోజ్. ఇది ఇంకొక టాస్క్. ఈ టాస్క్లో నువ్వు చీఫ్గా కాదు, కంటెస్టెంట్గా ముఖ్యంగా నీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అన్నదే ఇంపార్టెంట్. నువ్వు గెలిచావా లేదా అన్నది పక్కన పెడితే నువ్వు ఎలా ఆడావు అన్నది ఇంపార్టెంట్. ఆ రోజు యష్మి ప్రేరణ అంత కష్టపడి ఆడింది, గెలిచారా లేదా కాదు, వాళ్ళు ఎఫర్ట్సే చూశారు. అవతల కూడా ఎక్కడ సోనియా కానీ, కిరాక్ సీత కానీ, విష్ణు కానీ, నైనిక కానీ, చివరికి ఓమాదిత్య గారు కూడా చివరిదాకా ఆ పృథ్వీ అమ్మడబడి పృథ్వీని ఆపుతూ ఇంత గందరగోళం చేశాడు. ఫిజికల్గా వీక్గా ఉన్న లాస్ట్ మణికంఠ కూడా చాలా కష్టపడ్డాడు. కానీ నువ్వు వాళ్ళకి తగినంత సపోర్ట్ చేయలేకపోయాడేమో, అది గివప్ ఇవ్వటమే కదా. అంటే ఏంటి, వాళ్ళు ఫిజికల్గా ఆడుతున్నారు, డైరెక్ట్గా పృథ్వీని టార్గెట్ చేసేసి, పృథ్వీ లఫ్ట్ గేమ్ ఆడుతున్నాడు, అసలు వరస్ట్ ప్లేయరు అని చెప్పేసి పృథ్వీని టార్గెట్ చేయటము. అదే పృథ్వీ మీ వైపు ఉన్నప్పుడు, మీ క్లాన్లో ఉన్నప్పుడు మా బాడీ గార్డ్ అని, సో మా ఫిజికల్గా మేము ఏదైనా చేస్తామని చెప్పేసి పృథ్వీని రెచ్చగొట్టిన మీరు, ఈరోజు పృథ్వీ మీకు అడ్డుపడతాం, పృథ్వీ లఫ్ట్ గేమ్ ఆడతాము, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అది గేమ్లానే ఆడాలి, తగ్గవ్వారు ఇవ్వాలి. ఎంత ఫిజికల్గా నువ్వు కూడా అంతే విధంగా ముందుకు వెళ్ళాలి. సో అది కావాలని ఏదో కొంత నిరాశని, ఒక అసంతృప్తిని వ్యక్తపరచడానికి చేసిన ఒక ప్లాన్లా ఉంది. ఇది అభయ్కి మంచిది కాదు, నో డౌట్. ఒక మంచి సీరియస్ వార్నింగ్ పడే అవకాశం అయితే ఉన్నది, నో డౌట్. నాగసారి చేతిలో చిన్న క్లాసే కాదు, పెద్ద క్లాసే పడేటట్టే ఉంది. ఆట ఆడాలే తప్ప ఆటని గివప్ చేయటం తప్పు. అలానే బిగ్ బాస్ నిర్ణయాలు తప్పు పడటం అంతకన్నా తప్పు. అలానే సంచాలకుడి నిర్ణయాన్ని తుది నిర్ణయం అయిపోయినప్పుడు అది తప్పు అంటే ఆడియన్స్ చూసుకుంటారు, నో డౌట్. అది నిజంగా సంచాలకుడు ఆ రోజు సూర్య తప్పు చేస్తూ ఉంటే అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నీకు ఇబ్బంది ఏముంది? నువ్వు గెలిచావా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ నిజంగా సంచాలకురాలుగా సోనియా చేసిన తప్పది నీకే బెనిఫిట్ అవుతుంది, అది నీ వైపే జనాలు ఉంటారు. అలానే ఆ రోజు శనివారం కూడా నాగసార్ కూడా నీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు అక్కడ ఏదో చిన్న జరిగిందని చెప్పేసేసి నిరాశపడిపోయి గివప్ ఇచ్చేసి చేతులు ఎత్తేసేసి ఒక చీఫ్గా తన క్లాన్ ముందుకు నడిపించలేక అదే చీఫ్ స్థానాన్ని కోల్పోయి అదే తప్పుడు నిర్ణయాలని, అంటే బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న కంటెస్టెంట్ మాకు అవసరమా, మాకు అనవసరం లేదు, నీకు అంతగా ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్గా నాగసారు స్ట్రైట్ ఫార్వర్డ్గా అభయ్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. తగ్గట్టుగా గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు. అలా అభయ్నే కాదు, మిగతా వాళ్ళను కూడా ఆ చేసే ఆ క్వశ్చన్ వాళ్ళందరికీ ఒక వార్నింగ్ టైప్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కొన్ని సందర్భాలలో వచ్చే నిర్ణయాలని, అంటే ఆ బిగ్ బాస్ చెప్పే సడన్గా వచ్చే నిర్ణయాలని కొంత ఇచ్చేస్తున్నారు. అది తప్పది. ఎందుకంటే బిగ్ బాస్ తెలియదు ఆ మాత్రం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత బీబీ టీం అది తెలియకుండా కూడా జస్ట్ మిమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు చివరిగా మీరు ఎంటర్టైన్ చేస్తారనే కదా. సో మీరు ఎంత కష్టపడితే మీకే లాభం, మీ కెరీర్కి ప్లస్ అవుతుందనే కదా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని. అది కరెక్ట్గా అది అయితే కన్ఫర్మ్గా దాని మీద ఒక సీరియస్ క్లాస్ నాగసారి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మీరేమంటారు? అభయ్ కావాలని చేశాడా, నిజంగానే నిరాశ నిస్పృహ అంటే కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యి కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా చేశాడా? సో అభయ్ ప్లానింగ్ ఏంటి? అభయ్ దేన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడు? అభయ్కి నిజం చెప్పాలంటే అవతల టీంతో ప్రాబ్లం ఉంది. అది ఒక పృథ్వీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మరి? అలానే నిఖిల్తోనూ కూడా ప్రాబ్లం ఉంది, నిఖిల్ని కూడా ఫైట్ చేయాలి, నిఖిల్తో మరి మాలే మాట్లాడుతున్నాడు. సోనియా సంచాలకుడు తప్పు చేసినప్పుడు మరి సోనియాతో ప్రాబ్లము, మరి సోనియాతో కూడా బాగానే మాట్లాడుతున్నాడు. సో కొంత కేవలం బిగ్ బాస్తోనూ తనకి నచ్చిన వాళ్ళతోనూ ఇలా కొంతమందితోనే కొంత ఒక స్ట్రాటజికల్గానే ఒక అసంతృప్తి వ్యక్తపరచడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. సో నిజంగా తన ఫ్రస్ట్రేషన్ అందరి మీద ఉంది అక్కడ, కానీ చూపించే విధానం మాత్రం ఇంకొద్ది వేరేగాను, అది ఇంకొక రకంగానే చూపిస్తున్నాడు. అది తన ఆటకి చాలా నష్టం చేకూరుస్తుంది. చాలా మంచి పాజిటివ్ వచ్చి, చాలా మంచి ఒక్కసారి సడన్గా లైట్ పేలోకి తీసుకొచ్చి
చాలా టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న అభయ్ సడెన్‌గా ఇలా డ్రాప్ అవ్వడం అనేది అంత మంచి పరిణామం కాదది. అది గుడ్ స్ట్రాటజీ కాదది. మరి నాగ్ సార్ అభయ్‌ని మోటివేట్ చేస్తారా? లేదు వార్నింగ్ ఇచ్చి లైట్ తీసుకుంటారా? లేదు అభయ్‌లో పాత అభయ్‌ని మళ్ళీ చూసే అవకాశాన్ని చూస్తారా? నిఖిల్ బాగా ఫస్ట్ వీక్‌లో బ్రహ్మాండంగా ఆడాడు. అగ్రెసివ్‌గా ఉన్నాడు. తర్వాత ఎమోషనల్ అవుతున్నాడు. ఇలాంటి నిఖిల్ కాదు నేను కోరుకుంది. ఇలా అయితే నిఖిల్ నేను నామినేట్ చేసేస్తాను. అసలు నిఖిల్ ఇంత సెన్సిటివ్ అనుకోలేదని డైరెక్ట్‌గా నిఖిల్ మీద అన్న అభయ్ ఈరోజు అదే అభయ్ మరి ఒక్కసారి ఎమోషనల్ అయిపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, సో గివ్ అప్ ఇచ్చేసి చేతులెత్తేసి ఏదో జస్ట్ ఒక ఇదిలాగా కామ్‌గా ఉంటే ఉన్నాను, పోతే పోయాను, వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే అని ఇలాంటిగా ఆడటం అనేది అభయ్ ఆటకి మరి అభయ్ కరెక్ట్ కాదు కదా అది. సో అలానే తను మేము చెప్పిందే కరెక్టు, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం తప్పది. సో ఆట అది. ఆటలో ఎన్నైనా జరగచ్చు. ఒకసారి తప్పు నిర్ణయాల వల్ల మనం బలవుతుంటాం. అది మనకి మంచే జరుగుతుంది తప్ప అది అందులో కూడా ఏముండదు. సో మీరేమనుకుంటున్నారు? అభయ్ ఆట వల్ల ఏదన్నా ఇబ్బంది వల్ల అభయ్‌కి ఏదన్నా నష్టం జరుగుతుందా? లేదు ఇదంతా గేమ్ ప్లానేనా? లేదు కొంత నిజంగానే తను నిజంగా ఫీల్ అయ్యి సో ఎంత కష్టపడ్డా ఇదవ్వట్లేదనో, అది అవతల వాళ్ళు కలిసి ఇది చేస్తున్నారనో నిజంగానే ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా? ఏం జరుగుతుంది? అసలు అభయ్ కోపం ఎవరి మీద? అభయ్ అలిగాడా? ఏంటసలు? సో మిగతా ఆటగాళ్ళతో పోల్చుకుంటే అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. సో కానీ ఆ అభయ్‌కి మిగతా వాళ్ళకి ఉన్న కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఫ్రెండ్‌షిప్ ఉందో, ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల వాళ్ళని సరిగ్గా ఎక్కువ గట్టిగా అనలేకో, ఆ ఫ్రస్ట్రేషన్‌ని ఆ బిగ్ బాస్ మీద చూపిస్తున్నాడన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. దాని మీద గట్టిగా సీరియస్‌గా వార్నింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో శనివారం. అభయ్ ఔట్. అభయ్ కోసం గేట్లు తెరవబోతున్నారా? గేట్లు తెరిస్తే అభయ్ ఎళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడా? బిగ్ బాస్‌ని ఎదిరించేస్తాడా? లేదు సారీ చెప్పి మళ్ళీ తన బ్యాక్ ఆటకి వెళ్తాడా? చూద్దాం మరి ఏం జరగబోతుందో. శనివారం నాగ్ సార్ చేతిలోనే అంతా ఉంది. థాంక్ యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.